ఇప్పుడే ఆన్లైన్ కన్సల్టేషన్స్ ఇస్తున్నాను. ఈ రోజు 10 మంది ప్రెగ్నెంట్ ఆడవాళ్ళలో 5గురు ప్రెగ్నెంట్ ఆడవాళ్ళు అడిగిన కామన్ డౌట్, వామిటింగ్ సెన్సేషన్ తగ్గించుకోవడానికి ఏమైనా టిప్స్ చెప్పండి, ఏమైనా మంచి ఫుడ్ చెప్పండి అని. జనరల్ గా ప్రెగ్నెన్సీలో వామిటింగ్ అనేది 100 మందిలో 80 మందికి అంటే 70 to 80% చాలా కామన్. ఒకవేళ వామిటింగ్స్ కనుక ఎక్కువ వస్తున్నట్టయితే ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోండి. సో ఇప్పుడు ఆ వామిటింగ్ సెన్సేషన్ ఏదైతే ఉంటుందో, లైక్ ఎర్లీ మార్నింగ్ లేవగానే వామిటింగ్ వచ్చినట్టు అనిపించడం, రోజు మొత్తంలో ఏదైనా ఫుడ్ చూసినా కూడా వామిటింగ్ వచ్చినట్టు అనిపిస్తుంటుంది కొంతమందికి. సో వాళ్ళ కోసం ఇప్పుడు నేను చెప్పే టిప్స్ అండ్ ఫుడ్స్ ఫాలో అవ్వండి. ఫస్ట్, ఎర్లీ మార్నింగ్ లేవగానే ఎంటీ స్టమక్ పైన రస్క్ లాంటిది, లేకపోతే డ్రై టోస్ట్ అంటాము, అంటే లైక్ నార్మల్ బ్రెడ్ టోస్ట్ ప్లెయిన్ గా అది తినండి. ఏం ఆయిలీ ఫుడ్స్ కానీ హెవీ ఫుడ్స్, పొట్ట మీద హెవీగా ఉండేవి మాత్రం అస్సలు తీసుకోకండి. నెక్స్ట్, బనానా ఎక్కువ తీసుకోండి, పొట్ట మీద చాలా లైట్ గా ఉంటది అండ్ బెనిఫిషియల్ కూడా. నెక్స్ట్, జింజర్ బేస్డ్ టీ, అంటే అల్లం టీ కానీ అల్లం బిస్కెట్స్ కూడా దొరుకుతాయి అండ్ అల్లం టాఫీస్ అని కూడా ఉంటాయి. జింజర్ చూ అంటాం, ఇవి కూడా మార్కెట్ లో దొరుకుతాయి. వామిటింగ్ సెన్సేషన్ తగ్గించుకోవడానికి ఇది చాలా బెస్ట్. నెక్స్ట్, యాపిల్ ఎక్కువగా తీసుకోండి. యాపిల్ కూడా పొట్టు మీద చాలా లైట్ గా ఉంటది అండ్ మంచిది కూడా. నెక్స్ట్, నట్స్ అండ్ సీడ్స్ ని ఇంక్లూడ్ చేసుకోండి, లైక్ ఆల్మండ్స్ కానీ పంకిన్ సీడ్స్ కానీ. ఇవి ప్రోటీన్ తో పాటు మనకి హెల్తీ ఫ్యాట్స్ కూడా ఇస్తాయి, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, బట్ లిమిటెడ్ గా తీసుకోండి. థ్యాంక్ యూ. హోప్ దిస్ ఈస్ యూస్ఫుల్.